చెప్పిందే చేశారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన నిమిషాల వ్యవధిలో తాను మాటలతో చెప్పింది చేతల్లో చేసి చూపించి సంలగ్నంగా మారారు. అమెరికా అధ్యక్షుడి హోదాలో వలసలపై తొలి షాక్ ఇచ్చిన ట్రంప్ దీనికి సంబంధించిన ఆదేశాల్ని జారీ చేశారు. మెక్సికో సరిహద్దుల మీదుగా వలసల్ని అనుమతించే సిబిపి యాప్ కు ట్రంప్ ముగింపు పలికారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నిమిషాల వ్యవధిలోనే అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ శాఖ ఈ యాప్ సేవల్ని నిలిపివేస్తున్నట్లుగా నోటీసులు విడుదల చేసింది. దీంతో అమెరికా నైరుతి సరిహద్దు వెంబడి ఉన్న పోర్ట్ ఆఫ్ ఎంట్రీల మీదుగా అమెరికాలోకి ప్రవేశించేందుకు వీలుగా అపాయింట్మెంట్స్ బుక్ చేసుకునే సౌలభ్యం ఇకపై ఉండదని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన విడుదలైంది. ప్రస్తుతం జారీ చేసిన అపాయింట్మెంట్స్ అన్ని రద్దు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. మెక్సికో సరిహద్దుగా అమెరికాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారందరికీ ఇదో తీవ్రమైన షాక్గా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో కీలకంగా మారిన సిబిపి వన్ యాప్ ఏమిటి, అదెలా పనిచేస్తోంది అన్న ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి. ఇంతకు ఈ యాప్ ఎలా పనిచేసేది, దీని ఏర్పాటు వెనుక ఉద్దేశాల్ని చూస్తే ఉపాధి కోసం మెక్సికో సరిహద్దు మీదుగా అమెరికాలోకి వచ్చే వారి కోసం ఈ యాప్ను సిద్ధం చేశారు. ఈ యాప్లో దరఖాస్తు చేసుకున్న వారిలో రోజుకు 1450 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేసుకుని అమెరికాలో ప్రవేశించేందుకు అనుమతిస్తారు. మెక్సికో సరిహద్దు వెంబడి ఉన్న 8 సరిహద్దుల క్రాసింగ్ల మీదుగా వీరిని ఉపాధి నిమిత్తం అమెరికాలోకి ప్రవేశించేందుకు ఒకే చెబుతారు. అమెరికా అధ్యక్షుడు జారీ చూసే ఇమిగ్రేషన్ పేరోల్ అనే ఆదేశాల సాయంతో వీరిని అమెరికాలోకి అనుమతిస్తారు. ట్రంప్ రాక అనంతరం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నిమిషాల వ్యవధిలోనే ఈ యాప్కు మంగళం పాడేశారు.